వెల్కమ్ టు ఆర్ తెలుగు. మొన్నటి దాకా శివజ్యోతి అలియాస్ సావిత్రి ఆమె తిరుమల క్షేత్రానికి వెళ్లి అక్కడ ప్రసాదం గురించి రిచ్ బిచ్చగాళ్ళం అంటూ మాట్లాడిన మాటలు, ఆ తర్వాత దానికి ఎంతో మంది హిందువులు ఇన్సల్ట్ అవ్వడము, ఇలాంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళని అంటే ఈ విధంగా మాట్లాడే వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ఎంతో మంది ఆమెకి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ట్వీట్స్, అదే విధంగా పోస్ట్‌లు, అనేక నెగటివిటీ అనేది వచ్చింది. ఇక దాని ప్రకారమే ఇటు తిరుమల దేవస్థానానికి సంబంధించి కూడా ఆమె ఆధార్ కార్డ్‌ని బ్లాక్ చేయడం జరిగింది. అయితే మనం ఇప్పుడు చూసినట్లయితే ఇప్పటికీ కూడా ఇటు తిరుమల క్షేత్రానికి సంబంధించి అటు ఆలయ కమిటీ గాని, ఇటు తిరుమలలో ఎటువంటి రీల్స్ గాని ఇవన్నీ చేయకూడదని ఎన్ని ఆంక్షలు విధించినా కూడా వాటిని అసలు పట్టించుకోకుండా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇక అందులో ముఖ్యంగా ఇప్పుడు నిన్న మొన్న మనం చూసినట్లయితే అప్పుడేమో సావిత్రి, ఇక ఇప్పుడు నిన్న మొన్న అయితేనేమో గీతూ రాయల్, ఇక దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ అయితే గతంలో కూడా వీళ్ళు తిరుమలలో వాళ్ళు రీల్స్ చేయడము, ఫోటోషూట్ చేసుకోవడం ఇవన్నీ జరిగినాయి. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు. దానికి సంబంధించి అటెండ్ అవుతున్నప్పటికీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే తప్పుని రిపీట్ చేస్తున్నారు. ఇదైతే నిన్న మొన్న రీసెంట్ గా బిగ్ బాస్ ఫేమ్ తనుజ ఉందో ఆమె బర్త్డే సందర్భంగా ఇటు తిరుమల కొండపైన గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేయించడము, ఇవన్నీ కూడా తిరుమల ఆలయ ఆలయానికి సంబంధించిన రూల్స్ కి ఇవన్నీ కూడా వ్యతిరేకం. అయినా కూడా వీళ్ళు ఈ విధంగానే కంటిన్యూ చేస్తున్నారు. ఇక దానికి సంబంధించి ఇప్పటికే ఇటు ఎంతో మంది హిందువులు, అదే విధంగా చాలా మంది మత పెద్దలు వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అసలు వీళ్ళపై కంప్లైంట్లు ఇవ్వడం కాదు, కంప్లైంట్లు ఇచ్చినా వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు, బెయిల్ తెచ్చుకుంటారు. ఆ కంప్లైంట్లు కూడా అన్ని వాళ్ళకి ఈజీగా బెయిల్ వచ్చే విధంగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఈ విధంగా చేస్తే బుద్ధి రాదు. ఇంకేమైనా గట్టిగా వాళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇటు హిందూ దేవాలయాల్లో తిరుపతి ఎంత ఫేమస్, ఎంత పవిత్రమైన దేవాలయం అనేది అందరికీ తెలుసు. మరి అలాంటి తిరుపతిలో ఈ విధంగా రీల్స్ చేయడము, ఈ విధంగా అంటే ఫోటోస్ దిగొచ్చు. ఏదైతే దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ బయటికొచ్చి చాలా మంది ఫోటోలు దిగుతుంటారు. అది కామన్. కానీ అక్కడ రీల్స్ చేసుకుంటూ, ఇటు సినిమా పాటలకు గాని వీటన్నిటికి రీల్స్ చేసుకుంటూ, ఆ రీల్స్‌ను పోస్ట్ చేస్తూ అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి పుణ్యక్షేత్రాలకొచ్చేది ప్రశాంతత కోసం, దేవునిపై ఉన్న భక్తి కోసం. మరి అలాంటివి వాటన్నిటిని పక్కన పెట్టి ఇష్టానుసారంగా రీల్స్ చేయడము, ఇదంతా కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళను అసలు తిరుమల క్షేత్రానికే రానియొద్దు. వీళ్ళపై ఖచ్చితంగా వీళ్ళని నిషేధించాలి. వీళ్ళ ఆధార్ కార్డులను కూడా బ్లాక్ చేయాలి. ఇక మనం రీసెంట్ చూసినట్టయితే ఇటు గీత రాయల్ కూడా ఆమె ఎమోషనల్ అయితూ ఇటు సోషల్ మీడియాలో కూడా పెట్టింది. నా గురించి ఈ విధంగా కంప్లైంట్ చేశారు కదా, మీకు ఇప్పుడు కళ్ళు చల్లబడ్డాయా అన్నట్టు కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఎందుకు ఆ విధంగా రీల్స్ చేయాలి, ఎందుకు పోస్ట్ చేయాలి, ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పడాలి? ఆల్రెడీ క్లియర్ గా ఆలయానికి వచ్చే వాళ్ళు ఇలాంటివి చెయ్యొద్దు, ఎలాంటి రీల్స్ గానీ వీడియోస్ గానీ ఇలాంటివి ఏం చెయ్యొద్దని క్లియర్ గా మెన్షన్ చేసినప్పటికీ వాటన్నిటిని వదిలేసి ఇటు మాడ వీధుల్లో, అదే విధంగా కొండపైన ఆ దారుల్లో మొత్తం తిరుమలలో ఇలాంటి రీల్స్ చేసుకుంటూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరి పోస్ట్ చేసినప్పుడు దానిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు అనేవి తీసుకుంటారు కదా. ఇక అయితే ఇప్పటికీ అంత కఠిన చర్యలు ఏం తీసుకోవట్లేదు. మహా అయితే వాళ్ళపై కంప్లైంట్లు రైజ్ చేయడము, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇవ్వడం తప్ప అంతకు మించి ఇంకేం చేస్తలేరు. ఆ విధంగా వాళ్ళు తిరుమలకి రాకుండా ఆధార్ కార్డ్ బ్లాక్ చేస్తేనే వాళ్ళకు బుద్ధి వస్తది. మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.